అన్నమయ్య లాంటి ఒక గాడెస్ మూవీ చేసేటప్పుడు రాఘవేంద్ర గారికి ఒక సమస్య వచ్చింది. ఐటీ లీడ్ అయిన అన్నమయ్య క్యారెక్టర్ కోసం నాగార్జున గారు ఈజీగానే సెట్ చేశారట రాఘవేంద్ర గారు. కానీ లార్డ్ వెంకటేశ్వర క్యారెక్టర్ కోసం పెద్ద యాక్టర్‌ని కావాలనుకున్నారంట రాఘవేంద్ర గారు. సమస్య అక్కడే వచ్చింది. ఎందుకంటే నాగార్జున గారు అప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ కావడంతోటి ఈ సమస్య స్టార్ట్ అయింది. అందుకోసమని ముందుగా శోభన్ బాబు గారిని అప్రోచ్ అయ్యారంట రాఘవేంద్ర గారు. కానీ అప్పటికి శోభన్ బాబు గారు రిటైర్ కావడంతోటి ఈ సినిమా రిజెక్ట్ చేశారంట. తర్వాత చేసేదేం లేక ఈ సమస్య ఫుల్ స్టాప్ పెట్టేసి డైరెక్ట్ గా బాలయ్య బాబు గారిని అప్రోచ్ అయ్యారంట రాఘవేంద్ర గారు. కానీ బాలయ్య బాబు గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేసారు ఈ మూవీ చేయలేనని. ఎందుకంటే అప్పటికే నాగార్జున గారికి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుందంట. ఒకవేళ నేను వెంకటేశ్వర స్వామి ఎవరి క్యాటరింగ్ చేస్తే ఖచ్చితంగా నాగార్జున గారు నా కాళ్ళను స్పృశించాల్సి ఉంటుంది. ఈ సన్నివేశాలతోటి ఫ్యాన్స్ మధ్య వివాదాలు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ క్యారెక్టర్ చేయలేని చెప్పారంట. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ సుమన్ గారి దగ్గరికి వెళ్ళింది. సుమన్ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ క్యారెక్టర్ ఓకే చేశారంట. అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. దాదాపుగా 8 నెలలు కఠోర దీక్ష చేశారు. అందుకనే ఏమో సుమన్ గారిని ప్రేక్షకులు దేవుడిగా